డాక్టర్ గారు, కరోనా కోసం మీరు ప్రస్తావించారు. కరోనాలో మీరు చేసిన అవేర్‌నెస్ ఇప్పటికి చాలా వరకు మనకి వైరల్‌గా కనిపిస్తా ఉంటది. కరోనాకు సంబంధించి ఇప్పటికి అపోహలు అనొచ్చు, లేకపోతే నిజంగా నిర్ధారణ అయింది. ఎందుకంటే కరోనా తర్వాత పెరుగుతున్న హార్ట్ అటాక్ కేసులు, మిగతా కేసులతో పాటు కార్డియాక్ అరెస్ట్‌లు వీటిని ఎలా చూడాలి? రెండోది కరోనా టైంలో జరిగిన చికిత్స. మనకి స్టెరాయిడ్స్ ఉపయోగించారు. దొరికిన మందుతో అంటే ఒక పాము కనిపించినప్పుడు దేనితో కొట్టాలనేది ఏది దొరికితే దాంతో కొట్టి అవును. చంపాలని ప్రయత్నం అవును. చేశారు. అవును. ఇవన్నీ ఇప్పుడు దీనికి కారణం కాదంటారా? కరోనా కొంత మేరకు గుండె మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయం ఖచ్చితంగా ప్రూవ్ అయింది. ఓకే. ఖచ్చితంగా ప్రూవ్ అయింది. అంటే కరోనా అనేది ఒక వాస్కులర్ ఇన్‌ఫ్లమేషన్ డిసీజ్. అంటే రక్తనాళాల లోపల ఉండే పొర పైన వచ్చే ఎఫెక్ట్ వల్ల కరోనా వస్తుంది. ఓకే. కరోనాకి మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షనే అది. రక్తనాళం లోపల ఉండే పొరని ఎఫెక్ట్ చేయటం. సో, అందుకోసం అని జెప్పి గుండె జబ్బులు రావటం అనేది కరోనాలో ఖచ్చితంగా ఉండేది. బట్ టైమ్ ఫ్రేమ్ జూడండి. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ అయిపోతుంది. హ్మ్. ఈ టైం కల్లా ఆ ఎఫెక్ట్ కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడొచ్చే గుండెపోట్లు గానీ, అకస్మాత్తుగా జరిగే గుండె మరణాలు గానీ, కోవిడ్‌తో బాగా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని నేను అనుకోను. కొంత హ్మ్. మేరకు ఎఫెక్ట్ ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు మనం బీపీ ఎలా జెప్తున్నామో, షుగర్ ఎలా జెప్తున్నామో, స్మోకింగ్ ఎలా జెప్తున్నామో, ఫ్యామిలీ హిస్టరీ ఎలా జెప్తున్నామో, అలాగే హ్మ్. బాగా సివియర్‌గా కోవిడ్ వచ్చింది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మాత్రమే తీసుకోవాలి. హ్మ్. ఇకపోతే వ్యాక్సిన్స్ సంగతి చూసుకుంటే, వ్యాక్సిన్స్ సంగతి మనం ఎట్లా చూడాలి అనంటే 2, 3 పరిశోధనలు గట్టిగా జరిగినాయి. ఐసీఎంఆర్ వాళ్ళు చేసిన పరిశోధన గాని, ఎయిమ్స్‌లో చేసిన పరిశోధన వల్ల గాని, వీళ్ళు చెప్పిందేంటంటే, మనం ఎంతమంది సడెన్‌గా చనిపోయారు అని చూసి, వాళ్ళలో ఎక్కువ మందికి వ్యాక్సినేసుందా? లేకపోతే నార్మల్ పీపుల్‌లో ఎక్కువ మందికి వ్యాక్సినేసుందా అని చూస్తే, వ్యాక్సిన్ వేసిన వాళ్ళలో తక్కువ మందికి సడెన్ కార్డియాక్ డెత్‌లొచ్చినాయి. ఓకే. వ్యాక్సిన్ వేయని వాళ్ళలోనే ఎక్కువ మంది సడెన్ కార్డియాక్ డెత్‌లొచ్చినాయి. అలా వాళ్ళు నిరూపించడం జరిగింది. అందువల్ల కాకపోయినా సరే, మనం ఇండియాలో వేసింది 2 ప్రధానమైన వ్యాక్సిన్స్. ఒకటి కోవాక్సిన్, కోవిషీల్డ్, ఒకటి కోవాక్సిన్. కోవాక్సిన్. కోవాక్సిన్‌తో పెద్దగా గుండెకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హ్మ్. కోవిషీల్డ్‌తో కొంత మేరకు రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంది. హ్మ్. ఆ రక్తం గడ్డలు కట్టే అవకాశం ఏ విధంగా ఉంది అనంటే, మొదటిది అది బ్రెయిన్‌లో ఎక్కువగా అయ్యేది. హ్మ్. 60% కన్నా రక్తం గడ్డలు బ్రెయిన్‌లో కట్టేవి. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్‌మోస్టు 2 మందికి లేడీస్‌లో వచ్చేదది ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు వచ్చేది మనం అకస్మాత్తుగా మరణాలు కూడా మనకి గుండెకొస్తున్నాయి తప్ప, బ్రెయిన్ మరణాలు ఆ విధంగా మనకు కనపట్ల. సో, ఒకవేళ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కోవిషీల్డ్ వరకైతే, హ్మ్. మనకి ఎక్కువగా బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుండుండాలి. అదేవిధంగా ఎక్కువగా మరణాలు లేడీస్‌లో జరుగుతుండుండాలి. ఆ! కానీ ఆ విధంగా లేవు. ఓకే. సో, ఈవెన్ కామన్ సెన్స్ ప్రకారం చూసుకున్నా కూడా వ్యాక్సిన్స్ వల్ల అనిపించటం లేదు.